హలో హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకైతే నైనిక అంటే చాలా ఇష్టం. తన డాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో నేనైతే తనకి ఓట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెవరు ఇష్టం? ఇంకా సీత కూడా బేబీ చేశాను, తనకు కూడా ఓట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే బేబక్క రీసెంట్ గా వెళ్ళిపోయింది కదా, సో ఫేరా అన్ఫేరా అంటే వెళ్ళడం మంచిది అంటారా? అంటే స్టార్టింగ్ వెళ్ళిపోయింది కదా, కొంచెం బాధ అనిపించింది. సో ఇంకా కొన్ని డేస్ ఉంటే ఇంకా బాగా అనిపించేది. ఇంకెవరికి ఏమి ఇష్టం మీ నైనిక కాకుండా? నైనిక కాకుండా అంటే నాకు ఇంకా అఖిల్ అఖిల్. తన ఇష్టం. ఈ సీత అని 7 Arts చేసిన ఆమె ఉంది కదా, సో ఆమె గురించి మీ అభిప్రాయం? గుడ్. ఓకే. క్యారెక్టర్ కూడా నెగిటివ్ గా ఉంటది కానీ హార్ట్ ఈజ్. ఓకే. ఇంకెవరికి ఏమి ఇష్టం మేడం? వాళ్ళిద్దరు ఫేవరెట్. ఇంకెవరు నాకు నచ్చదు. మణికంఠ గేమ్ ఎలా ఉంది? మణికంఠ ఓకే ఫైన్. ఫస్ట్ లో కొంచెం బాగా డల్ గా ఉన్నాడు కదా, ఇప్పుడు ఓకే బాగానే చేస్తున్నా. స్టార్టింగ్ అయితే కొంచెం డల్ అనిపించారు. అంటే అది డల్ అనేది గేమ్ లో ప్లానింగ్ అనుకుంటారా అంటారా, లేకపోతే అంటే ఇది వరకు మన పల్లవి ప్రశాంత్ గెలిచారు కదా ఇలాగ సింపతితో, సో అలాగే ఏమైనా ఈయనకు సింపతి గేమ్ ఆడతాడు అంటున్నారా? సింపతి అట్లా ఇంకా స్టార్టింగ్ కదా, నాకైతే ఏమనిపించలేదు. మరి ఇంకా కొన్ని డేస్ తర్వాత ఏమవుతారు. సోనియా ఎలా ఆడుతున్నారు? అఖిల్ సోనియా మధ్య ఏదో రిలేషన్ అంటారా? లవ్ ట్రాక్ నడుస్తుందని తెలుసు. స్టార్టింగ్ కదా రూమర్స్ అనేవి కామన్ వస్తాయి, బట్ ఇంకా మనకు తెలియదు. ఇంకా ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుందో. అలాంటిది ఉండదు. బిగ్ బాస్ 8 ఒక 1 వీక్ తర్వాత సెకండ్ వీక్ భయ్యా ఈ నామినేషన్ అనేది కొట్లాటలేంది ఇవంతా తడాబడా కొట్లాటలు బేబకన్ మొత్తానికి ఎల్లగొట్టి నటిస్తారు. బేబకన్ అందరు కలిసి కట్టుగా ఎల్లగొట్టేసి బేబక్క ఉంటే కుక్కర్ గురించి అన్న మరి ఎంత ఘోరం అన్న. కుక్కర్ గురించి కూడా కదా, కుక్కరా పప్పు అంట్లు తోమేది. బిగ్ బాస్ మాత్రం వీళ్ళతో ఆడుకుంటుందన్న. బిగ్ బాస్ తో వీళ్ళు ఆడుకున్నాడు కాదు, బిగ్ బాస్ వీళ్ళతో ఒక లెవెల్ ఆడుకుంటుందన్న. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడుగు. టకా నీ ఇప్పుడు 8 లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? టకా నాకు ఇద్దరు బ్రో. ఎవరు? విష్ణుప్రియ, సోనియా. నైనిక కూడా ఇంకా ముగ్గురు అని చెప్తాను. ఎందుకు ఇష్టం విష్ణుప్రియ ఎందుకు ఇష్టం అంటే నేను చాలా ఈవెంట్స్ ఆమె చూస్తుంటా. ఆమె యాక్టింగ్ నాకు ఇష్టం, ఆమె డాన్స్ నాకు ఇష్టం, ఆమె స్టైల్ నాకు ఇష్టం, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఇష్టం, ఆమె ఎవ్రీవన్ నాకు ఇష్టం బ్రో. ఆమెనే ఇష్టం మొత్తానికి. మొగోళ్ళనా పృథ్వీ. మారే నేను కూడా పృథ్వీలో కూడా ఉంటానా. గేమ్ ఎంత అంటే ఒకరితో ఏదో బిగ్ బాస్ గేమ్ లో ఒక్కొక్కరు ఒకరు బ్యాడ్ నేమ్ తో వస్తారు, ఒకరు గుడ్ నేమ్ తో వస్తారు, ఒకరు ఏం నేమ్ లేకుండా చాలా రాబోయే మంచిగా కలర్ఫుల్ గా. ఏం ఆడిపిల్లన్నా కలర్ఫుల్ గా ఉంటే నచ్చనిక ఏం మాట్లాడుతున్నావు అన్న. అమ్మాయి నిఖిల్ అన్న కొంచెం నిఖిల్ కి బిగ్ బాస్ అంత కన్నింగ్ అన్నట్లా బాధపడుతుంటే ఈ వీక్ బాధపడుతుంటే నిఖిల్ మీద బాధేసింది అన్న. రేషన్ కోసం కొట్లాడాలి. బిగ్ బాస్ అనేది రేషన్ గురించి కొట్లాడే, దాని వల్ల కొట్లాడి బయటకు వచ్చేయండి, కొట్లాడుకుంటే గేట్కి వచ్చేయండి, వచ్చి వీడియోలు తీసుకొని మీరు కూడా మణికంఠ గెంటేసి ఆ యాపిల్ లాక్కుండా వచ్చేసి కదా సీజర్ లో టమాటాల యాపిల్ అని చూడు. అది కొంచెం ఎట్లా అనిపించింది అన్న. కిరాక్ సీత మంచి పిల్ల అన్న. ఎట్లా అనిపించింది బ్రో. ముందు ఏడుపులు ఏడ్చిన మణికంఠ ఈ రోజు అసలు అంత కొట్లాడ అగ్రెసివ్ గా ఆడడం చేంజ్ అయిపోతున్నాడు. అంటే అందరూ యు లూజర్ యు నామినేషన్ అని అంటుంటే తట్టుకోలేక ఆ యూ తీసేసుకొని ఆయన ఆడాలని. బాగుంది. లాస్ట్ టైం నువ్వు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తావు కదా బ్రో. ఏం బ్రో అవి అడగకు బ్రో. ఏ సంవత్సరం ఆ సంవత్సరం మాట్లాడు. పల్లవి ప్రశాంత్ అడిగిన మాట్లాడిన తప్పు. పల్లవి ప్రశాంత్ సింపతి గేమ్ ఆడాడు. ఇప్పుడున్న మణికంఠ కూడా సింపతి గేమ్ ఆడుతున్నాడు అంటారు. నువ్వేమంటావు చెప్పు డార్లింగ్. అన్న సింపతి గేమ్ కాదన్న. అరే సింపతి గేమ్ ఏంది మరి అబ్బాయి సింపతి మాట్లాడతావు అంటే? అరే ఫీల్ వచ్చినప్పుడు క్రష్ అయిన మాట్లాడండి. ఏంటి వికి బీక్కుండే అంత వికి బీక్కున్నాడు. పల్లవి ప్రశాంత్ సింపతేనా? మరి ఆయన సింపతి గేమ్ ఆడాడు.